భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ సెంటర్ నుండి బాలాజీ చెరువు సెంటర్ మీదుగా మెయిన్ రోడ్ నుండి దేవాలయం వీధి మీదుగా వైద్య విద్యార్థిపై దాడికి వ్యతిరేకంగా మహిళలకు విద్యార్థులకు రక్షణ కల్పించాలని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా ప్రియా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జయరాంబాబు వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. విద్యార్థులు చిన్నారుల దాడులు దుర్మార్గమని వీటిని అరికట్టాలని కోరారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి వరహాలు, ఎం గంగా సూరిబాబు, జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ మనోహర్ సంయుక్తంగా మాట్లాడుతూ కలకత్తాలో వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థినిపై దాడి చేయడం దుర్మార్గమని, దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో మహిళలు, చిన్నారులు, విద్యార్థినులపై దాడులు అరికట్టాలని కోరారు. దేశవ్యాప్తంగా మహిళలకు రక్షణ కోసం చట్టాలున్నా మహిళలపై దాడులు అరికట్టలేకపోతున్నారని విమర్శించారు. వైద్య విద్యను అభ్యసించే వారికి కనీసం రక్షణ లేకపోతే దేశంలో విద్యను అభ్యసించేవారు, పని ప్రదేశంలో పనిచేసేవారు ఏ విధంగా ధైర్యంగా ఉండగలరని వారు ప్రశ్నించారు. సుమారు 3,000 మంది విద్యార్థినులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై దాడి చేసిన వారిని తక్షణమే శిక్షించాలని, లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కార్యదర్శి ఫణి, మహిళా కార్యదర్శి అమృతవల్లి, జూనియర్ డాక్టర్లు రూహి, గాంధీ, రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ చిన్ని, హేమలత, దివ్య, హేమ, మంజుల, ఐశ్వర్య, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్, వాసుదేవ్, మణికంఠ, సాహిద్, సంజయ్, వెంకటేష్, సిద్ధు, లోవరాజు, జయరాం, సూర్య తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్పై జరిగిన సామూహిక అత్యాచారానికి నిరసన తెలియజేస్తూ కాకినాడలో ఉన్న ప్రముఖ విద్యా సంస్థలైన పిఆర్ కాలేజీ, ఉమెన్స్ కాలేజీ, అదే ఐడియల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ అందరి విద్యార్థులు కూడా మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటనల్ని నిరసిస్తూ ఈ రోజు భారీగా ర్యాలీ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం అనగా దేశంలో ఇటువంటి సంఘటనలు మరి పునరావృతం కాకూడదని చెప్పేసి, ఇటువంటి సంఘటన జరిగిన బాధ్యులపై కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి, దీనికి అనుగుణంగా ప్రజలు, కోర్టులు, ప్రభుత్వాలు సరైన వాళ్ళకి అత్యాచార బాధితులకు న్యాయం జరగాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటన జరగకుండా అందరూ కూడా దీని మీద చైతన్యం రావాలని ఈ ర్యాలీని ఉద్దేశిస్తూ పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ గా నేనైనా జ్యోతుల రాంబాబు గారిని తెలియజేసుకుంటూ, ఎం గంగా సూర్బా, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈ రోజు ఏదైతే కలకత్తాలో వైద్య విద్యార్థులపై జరిగిన దాడికి వ్యతిరేకంగా మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలు, చిన్నారులు ఏదైతే అమ్మాయిల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ ఏపీ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని కాకినాడలో నిర్వహిస్తా ఉన్నాం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జరిగినటువంటి ఘటనకు సంబంధించి బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా మహిళలకి పటిష్టమైన చట్టాలు అమలు చేయాలి, దాంతోపాటు మహిళలకి రక్షణ కల్పించాలని, దాంతో పాటుగా ఏదైతే కాలేజీ, స్కూల్లో చదువుకున్న టైం నుంచి మహిళలు వాళ్ళని రక్షించుకోవడానికి ఉపయోగపడే విధంగా ఆత్మరక్షణ క్లాసులు ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళ రక్షణ ఇవ్వాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నాం. దుర్గా హేమలత, నేను ఉమెన్స్ కాలేజ్ నుంచి వచ్చాను ఎస్ఎఫ్ఐ కమిటీగా. ఈ రోజు ఈ ఘటన ఎందుకు జరుపుతున్నామంటే, కోల్కతాలో ఒక అమ్మాయికి అన్యాయంగా చేసిన దాడుల గురించి జరుపుతున్నాం. ఈ స్వాతంత్రం వచ్చింది కానీ మహిళలకు మాత్రం స్వాతంత్రం రాలేదు. అందరికీ తెలియాలి, అసలు అమ్మాయిలకి ఇంకా బతికే జీవితం లేదా, ఇంకా స్వాతంత్రంగా జీవించడం అసలు లేదు. ఈ స్వాతంత్రం మాకు రావాలి. మహిళలపై ఈ ఘటనలు ఏ అమ్మాయికి జరగకూడదు, ఇంకా ఈ అమ్మాయికి జరిగిన విషయం ఇంకే అమ్మాయికి జరగకూడదని